హాయ్ ఫ్రెండ్స్, చూడండి మామిడి తోటకైతే వెళ్ళాము మేము. సండే మార్నింగ్ 6:30కి వెళ్ళాము. చూడండి ఇక్కడ తోటలో మలుగొబ్బ చెట్టు, ఇది కాయలు చిన్నగానే ఉండే కానీ గుత్తులు గుత్తులుగా ఎలా ఉండేయో చూడండి. ఇంకా చాలా పెద్దవి అవుతాయంట. అందుకనే తోటమాలి లీజుకి తీసుకొని చేస్తున్నాడు. ఇది వచ్చి బెంగళూరు కాయ, ఇది బెంగళూరు మామిడికాయ. చూడండి ఎన్ని ఉన్నాయో. అది వచ్చి అంతా బెండకాయ చెట్లు, అన్నీ మామిడి చెట్లులోనే తను వేసుకున్నారంట. అవి కూడా కడిగి వచ్చి సొరకాయ చెట్లు ఇవి. ఇంకా జామకాయలు కూడా ఉన్నాయి. ఆ తోటలోనే ఒక 4 చెట్లు ఉండే జామకాయ, అవి కూడా కోసిచ్చారు మనకి. చూడండి నేను కూడా కోసాను. తను దోటి తీసుకొని వచ్చి కోసాడు. చాలా పెద్దది ఉంది, కోసి చూస్తే అది చూడండి ఎంత పెద్దది ఉందో. చాలా బాగుండే, తీయంగా ఉండేవి కాయలు. బూడిది గుమ్మడికాయ, బూడిది గుమ్మడికాయ. ఇది వచ్చి ముంత మామిడి చెట్లు, ఇవి పూత ఉంది, నిండా ఉంది పూత. ఇది వచ్చి ఇది సుగంధ వాటర్ చెట్టు. దాని చెట్టు లాగి వాసన కానీ చూసామంటే భలే స్మెల్ ఉంటుంది. సుగంధ వాటర్ మనమైనా తయారు చేసుకోవచ్చు వాటర్ని. ఆ వేర్లన్నీ వాటర్లో వేసుకొని కాగబెట్టుకొని నిమ్మకాయ చక్కెర వేసుకొని తాగితే చాలా బాగుంటుంది. ఇదిగో ముల్లంగి చెట్లు చూడండి, ముల్లంగి ఎట్లా దిగిందో, పైన ఆకు కింద ముల్లంగి. క్యారెట్ కూడా అలాగే ఉంటుంది అనుకుంటా. ముల్లంగి ఇదే ఫస్ట్ టైం చూడటం, చాలా బాగుంది. చూడండి తను లాగుతారు. చూడండి ఎట్లా లాగుతారు. తీస్తున్నారు చూడండి. ఇది ముల్లంగి. చూసారు ఎలా లాగారు, చక్కగా లాగారు. ముల్లంగి చెట్టు చాలా బాగుంది. ఇదిగో బెండకాయలు వస్తున్నారు చూడండి. బెండకాయలు కూడా తీసుకున్నాను చూడండి. బెండకాయలు కూడా వస్తున్నాయి. చేతికి గ్లౌజులు వేసుకొని చేతికి బెండకాయలు కోస్తున్నాడు. గ్లౌజులు, ప్లాస్టిక్ గ్లౌజులు వేసుకొని కోస్తున్నాడు. ఈ సంవత్సరం కాపు అయితే చాలా తక్కువ అంట. ఆ పాప చూడండి ఎట్లాగా బెండకాయలు తీసిందో, కోసిందో. చూడండి చూడండి ఎంత క్యూట్గా వస్తుంది తను. ఇదిగో సొరకాయలు చూపించండి, సొరకాయలు కూడా కోసారు. సొరకాయలు కూడా ఉంది, చాలా రకాలు. మామిడికాయలు కావాలంటే మామిడికాయలు కూడా కోస్తున్నాను తను. ఈ బెంగూరు లాగా రసాలు లాగా ఉంటే చాలా బాగుంటుంది. ఊరగాయ కాయ అది. ఈ కాయ పుల్లంగా ఉంటాయి.